మనం వేసే ఎరువు మొక్క లోపలికి ఎలా వెళ్తుందో చూద్దాం. ఈ కథ నేల లోపల మొదలవుతుంది. అంత సులభం కాదనమాట. ఎరువు నేరుగా మొక్కలోకి వెళ్ళలేదు. దానికి కొన్ని మార్పులు జరగాలి. అసలు సమస్య ఏంటంటే మనం ఎక్కువగా వాడే యూరియాని మొక్కలు నేరుగా తీసుకోలేవు. ఈ ప్రయాణం యూరియాతో మొదలవుతుంది. పొలంలో వెయ్యగానే ఇది నేలలోని నీటిలో చటుక్కన కరిగిపోతుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నేలలో ఉండే సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా తమ పని మొదలు పెడతాయి. ఈ బ్యాక్టీరియా యూరియేజ్ అనే ఒక ఎంజైమ్ను విడుదల చేస్తుంది. అదే యూరియాను విడగొడుతుంది. ఈ యూరియేస్ ఎంజైమ్ యూరియాను నీటితో కలిపి అమోనియా గ్యాస్గా మార్చేస్తుంది. అయితే ఈ అమోనియా గ్యాస్ రూపంలో ఎక్కువసేపు ఉండదు. వెంటనే నేలలోని నీటితో కలిసి అది అమ్మోనియంగా మారుతుంది. ఇప్పుడు మొక్కకు అందడానికి ఒక అడుగు దగ్గర్లో ఉంది. ఇక్కడ నుంచి నైట్రిఫికేషన్ అనే మరో ముఖ్యమైన ప్రక్రియ మొదలవుతుంది. దీన్ని చేసేది కూడా బ్యాక్టీరియానే. ఈ ప్రక్రియలో అమ్మోనియం మొదట నైట్రేట్గా, ఆ వెంటనే నైట్రేట్గా మారిపోతుంది. ఆహా! మొత్తానికి నత్రజని మొక్కకు అందే రూపంలోకి వచ్చేసింది. మొక్కల వేర్లు నత్రజనిని, అమ్మోనియం, నైట్రేట్ ఈ రెండు రూపాల్లోనే ఎక్కువగా తీసుకుంటాయి. సరే, మొక్క లోపలికి వెళ్ళాక ఈ నత్రజని ఏం చేస్తుందంటే, ఆకులు బాగా పెరగాలన్నా, క్లోరోఫిల్ తయారవ్వాలన్నా, ప్రోటీన్లు ఏర్పడాలన్నా నత్రజని చాలా ముఖ్యం. అయితే ఈ మొత్తం ప్రయాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామా? యూరియా అమోనియాగా, తర్వాత అమ్మోనియంగా, చివరికి నైట్రేట్గా మారి మొక్క లోపలికి వెళ్తుంది. ఈ మార్పులన్నీ ఇంత ఖచ్చితంగా జరగాలి. ఒకవేళ ఈ ప్రయాణంలో ఏదైనా తేడా వస్తే ఏం జరుగుతుంది?